ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 13వ వచనం వరకు నేటి వాక్య భాగం వినండి. దేవుడు అంటున్నాడు, కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణము మీద కురిపించలేదు. ఒక చోట వర్షం కురిసింది, వర్షము లేని చోటు ఎండిపోయింది. 2-3 పట్టణముల వారు నీళ్లు తాగడానికి ఒకే పట్టణానికి పోగా అక్కడి నీరు వారికి చాలలేదు. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మీ సస్యములను ఎండు తెగులు చేత కాటుక చేత నేను పాడు చేశాను. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఆలివు చెట్లను తినివేసింది. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. నేను ఈజిప్టు దేశీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించాను. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రాలకు ఎక్కేటంతగా మీ యువకులను ఖడ్గము చేత హతం చేయించి మీ గుర్రాలను కొల్లపెట్టించాను. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకున్నారు. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఈలాగుననే చేస్తాను. కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి. పర్వతాలను నిరూపించేవాడు, గాలిని పుట్టించేవాడు ఆయనే. ఉదయమున చీకటి క్రమ చేసేవాడు, మనుష్యుల యోచనలను వారికి తెలియచేసేవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. శ్రోతలు వింటున్నారా? దేవుడు వారికి వర్షాభావం అనగా వర్షాలు రాకుండా అనావృష్టి కలిగించాడు. వర్షపాతం దేవుని చేతిలోనే ఉంది. పంట కోతకాలానికి 6 నెలలు ముందుగా దేవుడు వర్షాలు రాకుండా చేశాడు. వర్షం ఈ ఊళ్ళో కురుస్తుంది, ఆ దగ్గరే మరో ఊళ్ళో కురవదు. వర్షపాతానికి కర్త దేవుడే అని ఆ ప్రజలు తెలుసుకోవాలి. జనమంతా నీటి కోసం ఒకే ఊళ్ళోకి ఎగబడతారు. అక్కడ ఉన్న కొద్ది నీరు వారికందరికీ చాలదు. నీటి ఎద్దడి వల్ల జనం బాధపడతారు. నీళ్లు చిన్న చిన్న కూజాలలో, తోలుతిత్తులలో మోసుకుపోతారు. దీన్ని బట్టైనా ప్రజలు దేవుని తట్టు తిరుగుతారా అంటే అది జరగలేదు. ఆమోసు కాలంలో దేవుడు ప్రజలను తన వైపు త్రిప్పుకోవాలని కరువు రప్పించాడు. అయితే వారు దేవుని తట్టు తిరిగిన వారు కారు. ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను పురుగు తినేసింది. తెగులు, కాటుక వచ్చి వారి సస్యములన్నీ పాడైపోయాయి. తూర్పు వడగాలులు వీచాయి, చెట్లెండిపోయాయి. తేమలేనందువల్ల కాటుక రోగం వచ్చి మొక్కలు చచ్చాయి. దేవుడు ఏది జరగనిచ్చినా వారి మేలుకే. అయినా వారు దేవుని తట్టు తిరగరు. వీరి వితండ వైఖరికి దేవుడు ఎంతో బాధపడ్డాడు. మీ దండుపేటలో దుర్గంధం పుట్టింది అంటున్నాడు దేవుడు. ఈ దుర్వాసన మీ ముక్కుపుటాలను బద్దలు చేస్తుంది. అయినా మీరెందుకు నా తట్టు తిరగరు అని దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు. ఎందుకు మీరు ఇంతగా మొండికెత్తారు? మృతకళేబరాలు, పీనుగు పెంట,
భరించరాని దుర్గంధం అందులో నుంచి వస్తోంది. యుద్ధంలో హతులైన వారి శవాలు కుళ్ళి కంపు కొడుతున్నాయి. అయినా మీలో పరివర్తన రాదు. మీరు దేవుని తట్టు తిరగరు. అష్షూరు వచ్చి పడుతోంది. డేగల్లాగా, రాంబందుల్లాగా వారు వచ్చి ముట్టడిస్తారు. ఈ రాజ్యమంతా శత్రువుల ముట్టడి చేత నాశనమైపోతుంది. దేవుని హెచ్చరికలను వీరు ఖాతరు చేయటం లేదు. వీరు తమ చెడు మార్గాలను విడవటం లేదు. వారి హృదయాలు గట్టిపడుతున్నాయి. దేవుని సన్నిధిని కనపడడానికి మీరు సిద్ధపడతారా లేదా? మీ యువకులు హతమైపోవటం చూస్తున్నారు గదా. మీ ఆశ్విక దళం శత్రువుల వశమైపోయింది. ఇంత చేసినా ఇది మీకు చురుక్కుమనిపించదేమిటి? సొదొమ గొమొర్రాల గాథ అప్పుడే మర్చిపోయారా? చరిత్ర నేర్పే పాఠాలు నేర్చుకోరు. మీ పద్ధతులు మార్చుకోరు. మీరు అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉన్నారని మీకు తోచదా? ఇంత మందబుద్ధులైపోయారేమిటి అంటున్నాడు దేవుడు. నేను మీకేం చేయబోతానో చెప్పను, చేసి చూపిస్తాను, జాగ్రత్త. శ్రోతలు, ఆమోసు ప్రవచనాలు ఆ తరువాత నెరవేరినప్పుడు తెలిసింది, దేవుని మాట తప్పక జరుగుతుంది. ఇశ్రాయేలీయులందరూ అష్షూరుకు వశమైపోయారు, చెరగొనిపోబడ్డారు. ఇశ్రాయేలీయులు దేవుని మాట నమ్మక ఆ విధంగా చెడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలారా, అష్షూరు ముట్టడే కాదు, మీరు దేవుని సన్నిధిలో కనపడడానికై సిద్ధపడండి. అష్షూరు దండెత్తి వచ్చినప్పుడు అనేక మంది యుద్ధములో హతులయ్యారు. చనిపోయిన తరువాత వారి గతేమిటి? వారు దేవుని ఎదుట నిలవాలి గదా. మన జీవితం ఇహలోకానికే పరిమితం కాదు. ఆ తరువాత దేవుని న్యాయపీఠమెదుట విశ్వాసులందరూ నిలిచి సంజాయిషీ చెప్పుకోవలసి ఉంది. ఆయనకు మనం లెక్క అప్పగించాలి. మనమిక్కడ బాధ్యతాయుతంగా జీవించాలి. ప్రియ శ్రోతలు, దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి. ఈ లోకంలో మరణం అంతం కాదు, అది మరో జీవితానికి ఆరంభం. దేవుని సన్నిధిలో మనలో ప్రతి ఒక్కరము ఒకానొక రోజు కనపడాల్సి ఉంది. జాగ్రత్త. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఎట్టి కలవరమూ లేదు, దేవుని ప్రేమ నుండి ఎడబాటూ లేదు. దేవునికి స్తోత్రం. ఈ క్షణంలో నీవు దేవుని సన్నిధిలో నిలువవలసి వచ్చిందనుకో. ఇక్కడ నీవు ఎలా బ్రతికావో ఆయనకు నీవు లెక్క అప్పగించాలి. దేవుడు నీ సృష్టికర్త. దేవుడు నిన్నెంతో ప్రేమించాడు. ప్రతి విషయంలో నీకు దేవుడు కావాలి. ఆయనే నీ అక్కర. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకివ్వాలి గదా. ఆనందంగా దేవునికి స్తుతులర్పిస్తూ జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకేమై ఉన్నాడో ఈ విషయంలో నీకు లోతైన అనుభవం, అవగాహన ఉండాలి. అప్పుడే ఆయనకు మహిమ తెచ్చే విధంగా నీవు జీవించగలవు. ఈ లోకంలో మనుషుల మెప్పు కోసం జీవించిన వారు రేపు దేవుని సన్నిధిలో నిలువలేరు. మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవలసింది, మన ప్రభువు మెచ్చుకోవాలి. పాపముల చేత, అపరాధాల చేత మనము చచ్చిన వారము. క్రీస్తునందు సద్భక్తితో బతికిన వారికే న్యాయపీఠము ఎదుట ప్రభువు మెప్పు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మీ హృదయాలపై ముద్రించుకోవలసిన వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికే లేపబడ్డాడు. నీతిమంతులము గనుక ఆయన సన్నిధిలో, ఆయన న్యాయపీఠమెదుట ధైర్యంగా నిలువగలం. యేసుక్రీస్తు యొక్క నీతియందు మనము ఆయన ఎదుట నిలువగలుగుతాము. ఇప్పుడు ఆమోసు దేవుణ్ణి గురించి ఈ అధ్యాయంలో చివరిలో కొద్ది మాటల్లో చెబుతున్నాడు. ఒకానొక రోజు మనము ఎవరి సన్నిధిలో నిలుస్తామో ఆ దేవుడు ఎలాంటివాడు? 13వ వచనం. మన దేవుడు పర్వతాలను నిరూపించేవాడు, గాలిని పుట్టించేవాడు ఆయనే. ఉదయము చీకటి కమ్మజేసేవాడు ఆయనే. మనుషుల యోచనలను వారికి తెలియచేసేవాడు ఆయనే. ఆయన భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించే దేవుడు. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఆయన మన సృష్టికర్త. ఆయన మహాశక్తి సంపన్నుడు,
సమస్త చరాచర జగత్తు దేవుని సృష్టే. మానవుని ఆంతర్యము ఎరిగిన వాడాయన. మనుష్యుని గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమివ్వనక్కర్లేదు. ఆయన నీ తలంపులన్నీ చదవగలడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. సర్వోన్నత స్థలములందు సంచరించే దేవుడు. నీవు చంద్రమండలానికి వెళ్లినా దేవుడు అక్కడ ఉన్నాడు. కీర్తనలు 98 గేయకారుడైన దావీదు అన్నాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. దేవుడు నిన్ను బాగా ఎరుగును. నీలో ఏముందో ఆయనకు నీకంటే బాగా తెలుసు. నీ అతిక్రమములన్నీ ఆయనకు తెలుసు. ఆయన నుండి ఏ రహస్యాన్ని నీవు దాచలేవు. ఇక్కడి రహస్య పాపాలన్నీ పరలోకానికి బహిరంగ నేరాలుగానే కనిపిస్తాయి. ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆ ప్రజల పాపాలను బట్టబయలు చేసింది. అందుకే ఆమోసు అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీలో ప్రతి ఒక్కడూ దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడాలి. శ్రోతలు వింటున్నారా? తన ప్రజలను తిరిగి తన తట్టు త్రిప్పుకునేందుకు అవసరమైన పద్ధతులనే దేవుడు ప్రయోగిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు. అయినా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడడానికి నిరాకరిస్తూ అదే మార్గంలో మొండిగా సాగిపోతున్నారు. దేవుడంటున్నాడు, నన్ను విసర్జించాలని నా జనులు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుని తట్టు చూడండి అని ప్రవక్తలు పిలిచినా చూడడానికి ఎవరూ ప్రయత్నం చెయ్యరు. వారి పాపాల మూలంగా దేవుడు వారిపైకి కరువులు పంపాడు. అయితే ప్రజలు ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తన ప్రజలను శిక్షించి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు అనుసరించే మరో విధానం అనావృష్టి. దేవుడు ఇశ్రాయేలుపైకి యుద్ధం పంపించాడు. వారికి విరోధంగా శత్రువులను వారి మీదికి రప్పించాడు. వీరు ముఖ్యంగా యువకులు ఖడ్గము చేత హతమయ్యారు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనం చేశాడు. ఈ వృత్తాంతం ఆదికాండం 19 24-25 వచనాల్లో ఉంది. యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాలలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేశాడు. అలాగే శత్రు సైన్యాలను పంపి ఇశ్రాయేలులో కొన్ని ప్రదేశాలను ధ్వంసం కానిచ్చాడు. ఇశ్రాయేలు ఒక జాతిగా అతి కష్టం మీద నిలిచి ఉండగలిగింది. దేవుడు పలికించిన ప్రవచనాల ప్రకారమే ఇదంతా జరిగింది. ఈ శిక్షలన్నీ వారిపైకి వచ్చాయి. ఇది వారు గుర్తించి దేవుని వైపు మరలి ఉండవలసింది. అయినా వారు దేవుని తట్టు సుతరాము తిరగరు. వారి పాపాలన్నిటికీ మూలస్థానమిదే. వారి మొండి వైఖరి వల్లనే అగ్ని అరిష్టాలు వారి మీదికి వచ్చాయి. దేవుడు మాట్లాడితే వారు వినరు. దేవుని హెచ్చరికలను, శిక్షలను కూడా వారు నిర్లక్ష్యం చేశారు. అందుచేత చిట్టచివరి చర్య ఆయన తీసుకోబోతున్నాడు. ఇక ఆ జాతికి తప్పించుకునే మార్గం ఉండదు. దేవుని తీర్పును ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడాలి. వారు పశ్చాత్తాపం చెందాలి. వారు తక్షణమే పాపాలకు విముఖులై దేవుని సందేశాన్ని శ్రద్ధగా వినాలి. దేవునికి లోబడాలి. సమస్త విశ్వమును సృజించిన సర్వాతీతుడైన దేవుడాయన. ఆదియందే దేవుడు భూమ్యాకాశములను సృజించాడు. యెషయా గ్రంథంలో ఒక సందర్భంలో దేవుడన్నాడు, మీరు నన్ను ఎవనికి సాటి చేస్తారు? మీ కన్నులు పైకెత్తండి. ఆకాశాలను సృజించిందెవరు? నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిందెవరు? ఆయన అధిక శక్తి, ఆయన బలాతిశయము ఎంతో గొప్పవి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దానిమీదనున్న జనులకు ప్రాణము, దానిలో నడిచే వారికి జీవాత్మను ఇచ్చే దేవుడైన యెహోవా. ప్రియశ్రోతలు, గ్రహించండి, బైబిలంతా దేవుని ఆలోచనలే. దేవుని ఆలోచనలు వర్ధిల్లాలి, సైతాను ఆలోచనలు నశించాలి. మన ఆలోచనకర్త ప్రభువైన యేసుక్రీస్తే. ప్రియశ్రోతలు వింటున్నారా?
దేవుడు ఎంత చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు వినిపించుకోవటం లేదు. కరువు వచ్చింది, వానలు లేవు, పంటలు లేవు, మిడతలు తెగుళ్లు వచ్చి పైరంతా పాడైపోయింది, యుద్ధాలు. వీటన్నిటికీ అసలు కారణమేమిటో వారు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు దేవుని భాష అర్థం కాని వారికి రేపు దేవుని తీర్పు భాష తప్పక అర్థమవుతుంది. ఇప్పుడు తాము ఎవరిని తిరస్కరిస్తున్నారో ఆ దేవుణ్ణి రేపు ముఖాముఖిగా కలుసుకోవలసి వస్తుంది. నేటి మన ప్రవర్తన అంతా దేవుని తీర్పునకు గురి అవుతుంది. దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినాలి. వాక్యానికి అనుగుణంగా మన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉండాలి. కీర్తన 119:9 యువకులు దేనిచేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ 4వ అధ్యాయంలో 5 సార్లు పునరుక్తి అయిన విషాదవాక్కు, నేనెంత చెప్పినా ఏమి చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుని క్రమశిక్షణ చర్యలోని ముఖ్యోద్దేశ్యం ఒక్కటే, తన ప్రజలు తన వద్దకు తిరిగి రావాలి. ప్రజలకు పశ్చాత్తాపం కలగాలి. కరువు, యుద్ధం, వర్షాభావం ఇవన్నీ దేవుడు ప్రయోగించిన శిక్షా సాధనాలు. దేవుని క్రమశిక్షణకు సరిగా స్పందన రాకపోతే దేవుణ్ణి ముఖాముఖిగా చూడాల్సి వస్తుంది. దేవుని సన్నిధిలో ఏ ముఖంతో నిలుస్తారు? ప్రజలు ఆ రోజుల్లో సుఖభోగాలకు అలవాటు పడ్డారు, మతాచారాలు పాటిస్తారు గాని వారికి నిజమైన భక్తి విశ్వాసాలు లేవు. వారు దేవుని పిలుపును వినిపించుకోవటం లేదు. ఆమోసు ధైర్య సాహసాలతో వారి పాపాన్ని ఖండిస్తున్నాడు. వారి స్త్రీలను బాషాను ఆవులారా అని సంబోధించాడు. ఈ ఆవులకు తమ గమ్యమేదో తెలియకుండా పోయింది. హాయిగా మేతమేసి ఆవులు బలిశాయి గాని వాటికి తీర్పు దినం ఉంది అని ఖండితంగా చెప్పాడు. దేవుని సన్నిధిలో కనపడడానికి వారందరూ సిద్ధపడాలని ప్రవక్త ఘంటాకంఠంతో చెబుతున్నాడు. ప్రియశ్రోతలు, విధేయత దేవుని బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. మనం దేవుని కుటుంబం, దేవుడు మన తండ్రి. అలాగే క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ప్రవర్తించాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, యేసు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలి, పెంచాలి. చిన్నప్పటి నుండి క్రమశిక్షణలో పెరిగిన పిల్లలకు మనం ఎంతైనా నేర్పగలం. సరే, ఈ పాఠం ముగింపులో కొన్ని ప్రాముఖ్యాంశాలను మననం చేసుకుందాము. కీర్తనలు 22:12 బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. ఇక్కడ ప్రవక్త బాషాను ఆవులను పేర్కొంటున్నాడు. బాషాను దేశంలో పశువులు బాగా బలిసినవి, బలమైనవి. ఆ దేశం పాడి పంటలకు ప్రసిద్ధి. ఇశ్రాయేలు మతాసక్తిని దేవుడు గర్హిస్తున్నాడు. బేతేలు మందిరం విగ్రహారాధనతో నిండిపోయింది. ఆమోసు అక్కడే బోధించాడు. అలాగే గిల్గాలు మరొక పూజా కేంద్రం. ఆధ్యాత్మికంగా ఈ 2 ప్రదేశాలు మలినమై కలుషితమైపోయాయి. ఇశ్రాయేలు దేవుని ఎదుట తీర్పు కోసం నిలవాల్సి వస్తుంది. ఆమోసు ఈ విషయం వారికి ఖండితంగా చెప్పేశాడు. దేవుడు ప్రేమతో తన బిడ్డలను సరైన దారికి తేవాలని శిక్షిస్తున్నాడు. అవిధేయులైన వీరిమీదికి దేవుని తీర్పు రావటమే న్యాయం. దేవుని పరిశుద్ధత, ఆయన కర్తృత్వం, ఆయన మహిమ ఎలాంటివో గుర్తించి ఇశ్రాయేలీయులు ప్రవర్తించాలి. మనము అంతే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రియ యేసుక్రీస్తు కృప, ప్రేమమయుడైన తండ్రి వాత్సల్యము, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.